ఓం నమ శివాయ. కాళీమాత కాళ్ళ కింద శివుడు ఎందుకు ఉంటాడో మీకు తెలుసా? బ్రహ్మ ఇచ్చిన వరంతో రక్తబీజుడు దేవతలపై యుద్ధానికి వస్తాడు. రక్తబీజుడికి భయపడి దేవతలందరూ పార్వతీ దగ్గరికి వెళతారు. బ్రహ్మ ఇచ్చిన వరం ఏంటంటే రక్తబీజుడు కాటంలో నుంచి ఎక్కడైతే రక్తం చుక్క పడుతుందో అక్కడ మరో రక్తబీజుడు పుడతాడు. దేవతలు రక్తబీజుడిని చంపడానికి ప్రయత్నించిన ప్రతిసారి కొన్ని వేల రక్తబీజులు పుట్టుకొచ్చేవాళ్ళు. పార్వతీదేవి కాళీమాతగా అవతారం ఎత్తి రక్తబీజుడి రక్తం మొత్తం తాగేస్తుంది. ఆ తరువాత కాళీమాత విజయంతో ప్రళయ తాండవం చేస్తుంది. విశ్వమంతా ప్రళయంలో అంతమైపోతుందని బ్రహ్మ విష్ణువులు శివుడు సాయం కోరుతారు. కాళీమాత వెళుతున్న దారికి శివుడు అడ్డంగా పడుకుంటాడు. కాళీమాత తాండవం చేస్తూ తన ఎడమ కాలిని శివుడు గుండెపై పెడుతుంది. అప్పుడు పార్వతీదేవి సృహలోకి వచ్చి కాళీమాతను శాంతిస్తుంది. అందరూ కామెంట్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా పెట్టానండి. నా ఛానల్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.